ఈరోజు రెసిపీ అయితే గుంత పొంగనాలు. నేనైతే దోశ పిండితో ట్రై చేస్తా. దోశ పిండిలో కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత గుంత పొంగనాల పాత్ర స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆ ప్యాన్ హీట్ ఎక్కే వరకు ఆగాలి. ఆగిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని అన్ని గుంతలలో మొత్తం ఫిల్ చేసేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత అవి మంచిగా కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత వాటిని ఒక వైపుకు మళ్ళీ ఇంకో వైపుకు తిప్పుకోవాలి. మొత్తం అన్నీ అలాగే తిప్పుకోవాలి. ప్రతిదీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. తర్వాత పొంగనాలు రెడీ అయిపోయినట్టే. పొంగనాలని ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, మీకు ఇష్టం ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి తినడానికి. ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి. ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి కూడా.